మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానం కలుగును గాక. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ కనుక మరొక ఈ 2025 సంవత్సరంలో మనకు ఈ పర్వదినాన్ని చూడటానికి దయగలిగినటువంటి దేవుడు మరి మనకు క్షేమాన్ని ఆయుష్కాలను అనుగ్రహించాడు కనుక ఆయనకి ఘనత మహిమ ప్రభావాలు అందుకున్నాను కనుక అదే విధంగా చూడు వచ్చిన మీకు అందరికీ కూడా ఈ క్రిస్మస్ పర్వ శుభాకాంక్షలు శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరు పుట్టినరోజు? యేసయ్య పుట్టినరోజు. యేసయ్య పుట్టినరోజు ఎంత సంతోషం దేనికి మనకి? ఇంతకీ నిజానికి మీకు ఏదన్నా లాభం జరిగితే సంతోషపడతారా? నష్టం వస్తే సంతోషపడతారా?
చెప్పాలి. లాభం వస్తే చాలా సంతోషం, నష్టపోతే చాలా దుఃఖం, చాలా బాధ. కానీ ఈరోజు మనంతా ఎంతో సంతోషపడుతున్నాం కానీ క్రిస్మస్ అనేది నిజంగా చాలా దుఃఖకరమైనటువంటి దినం, దుఃఖకరమైనటువంటి రోజు. ఎందుకు దుఃఖకరమైనది అన్నా అంటే, మనం చేసిన తప్పుకి, నీవు నేను చేసినటువంటి పొరపాట్లకి, తప్పిదానికి మన తండ్రి తప్పు చేసిన పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? ఎవరికైనా నేరస్తుడికి శిక్ష తప్పదు. అదే విధంగా మానవుడు దేవుని ఎడల నేరం చేశాడు, చాలా నేరం చేశాడు. అయితే తను దేవుని పట్ల ఎంత అపరాధం చేశాడో మనిషికి తెలియదు. అమ్మో, నేను చేసిన దానికి ఎంత శిక్ష, ఎంత అని మనిషి అక్కడ ఏంటంటే తెలుగు దగ్గర, అమ్మో నా పాప శిక్ష ఎంత భయంకరమైందా అంటే, కొన్నిసార్లు పిల్లలకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఎంత పొరపాటు చేస్తారో వాళ్ళకి తెలియదు. చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు, బల్బులు కనిపెట్టాడు, కరెంటు కనిపెట్టాడు. అయితే ఆయన దగ్గర ఒక కుక్క ఉండేదంట, దాని పేరు డైమండ్. అయితే అది ఎప్పుడు ఆయనతో ఉండేటువంటిది. తను ల్యాబ్కి వెళ్తుంటే, తన పరిశోధన సారికి వెళ్తే తన వెంట వెళ్ళేది, తిరిగి యజమాని వెంట నమ్మకంగా ఇంటికి వచ్చేటువంటిది. అయితే ఒక రోజున ఆయన గారు చాలా పొద్దుపోయింది దాకా అది ఫార్ములా, దాని మీద ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత చివరికి ఇంటికి బయలుదేరి వెళ్ళబోతా ఆయన ఆ కుక్కను అట్టి చూసి డైమండ్ అని పిలిచాడు, ఎక్కడ ఉందోనని. అది బలచాటున ఎక్కడ కొనుక్కొని ఉంది. యజమాని మాట వినంగానే ఒక్కసారి బల్ల మీద నుంచి యువతలకి దూకింది. అక్కడ దూకే క్రమంలో అక్కడ పుట్టి ఉంది, ఇది లాంతరు. ఆ లాంతరు దాని కాలికి తగిలి కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి పేపర్ని కలుసుకుంది. ఈయన చాలా కాలం నుంచి పరిశోధన చేసి ఆ పరిశోధన ఫార్ములంతా పేపర్ మీద ఎప్పటికప్పుడు రాసుకుంటా ఉన్నాడు. అది కొద్ది క్షణాల్లో ఆ పేపర్ల ఖాళీ పూర్తి అయిపోయింది. అప్పుడు ఆయన దాన్ని ఏమి కొట్టలేదు, తిట్టలేదంట. ఆయన అన్నాడంట, దానికి ఏం తెలియకుండా యజమాని పిలిచాడు, వచ్చి తోక ఒప్పుకుంటా ఆయన దగ్గర నిలబడింది. ఆయన దాన్ని చూసి, డైమండ్ నువ్వు ఎంత నష్టం చేశావో, నా ప్రయాస ఎంత పాడైందో, వృధా అయిందో నీకు తెలీదు అని చెప్పి ఆయన దాగుతున్నాడంట. అవును, నోరు లేని జీవి నా ద్వారా నా యజమానికి ఎంత నష్టం వచ్చిందని నాకేం తెలుసు? దానికి ఏమీ తెలియదు. అదే విధంగా మనిషి కూడా, మానవుడు కూడా దేవుడికి ఎంత కష్టం కలిగించాడో, చేసినటువంటి దానికి, చేసినటువంటి అపరాధానికి, నేరానికి ఎంత పనిష్మెంట్ మనిషికి తెలియదు. పండే కదా
ఏమన్నాడు అని. మనం సంతకం పెడతాం కొన్ని చోట్ల. సంతకం పెట్టినప్పుడు మనం దానికి బాధ్యులం కాదా? ఏదో లేండి, ఆయనకి అప్పు అడ్డంగా ఉంది, సంతకం పెట్టాను. ఈ సంతకం చాలా విలువైనది. దేనికంటే కొన్నిసార్లు దాని ద్వారా నీకు కలిగేటువంటి నష్టం, నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్య అంతా ఇంతగా. ఒక సంతకంలోనే అంత పవర్, అంత శిక్ష ఉంటే, అంత ఉంటే ఆయన భార్య భర్తలు ఇద్దరు యవ్వనస్తులు, పిల్లలు లేరు. కానీ ఈ మంచి వ్యక్తి తన తోటి వానికి, ఫ్రెండ్కి ఏదైనా అవసరమైతే అప్పు అడ్డం ఉన్నాడు, ఇస్తాడే, ఏం పర్వాలేదు, నేను హామీ ఉంటాను అన్నాడు ఒక మాట అని సంతకం పెట్టాడు. ఇప్పుడు ఫ్రెండ్ కొట్టేశాడు. అప్పులోళ్ళు వచ్చి ఈయన బాధ పెడతా ఉన్నారు. చివరికి కట్టలేక ఆ భార్య భర్తలో ఇద్దరు కలిసి చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నాడు. దేనికంటే ఎవరన్నా మోసం చేశాడా? కానీ ఇతరులకు సహాయం చేద్దాం అని మంచి హృదయంతో చేసినటువంటిది అది చివరికి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. అదే విధంగా మనిషి కూడా అంతే. పాపం అంటే ఏదో గొప్పదని కాదు, చిన్నది. వద్దు అన్న పని చేయడం, దాని ద్వారా మనిషికి ఎంత శాపం వచ్చిందో. కానీ ఆ శాపాన్ని మాపడానికి ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చారు. చాలా మంది అడుగుతారు, దేవుడు మానవుడిగా పుట్టడం ఏంటి, అసలు ఆయన దేవుడు అని ఎక్కడ ఉంది చూపించండి అని. ఈరోజు మనం యెషయా గ్రంథంలో చూసుకుంటే ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుంది? ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను. మనకు అనేటువంటి దాంట్లో నేను ఉన్నాను, నీవు ఉన్నావు, అందరం ఉన్నాము. కాబట్టి మనకి శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనం. యేసుక్రీస్తు వారికి ముందరగా ఆయన ఇంకా 780 సంవత్సరాలకు కొడతాడనగా ముందరగా వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం, ఒక లేఖనం. ఇదిగో ఆయన పుడతాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన మనకు కుమారుడు, శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని అంటూ, తర్వాత ఆయన భుజము మీద రాజ్య భారము ఉండను. ఎవరి భుజం మీద? ఈ కుమారుడు భుజం మీద, ఈ శిశువు భుజం మీద రాజ్య భారము ఉంటుంది. అంతేకాదు, ఈ శిశువు తర్వాత ఆశ్చర్యకరుడు, ఈ శిశువే కుమారుడు. ఈ కుమారుడు ఎటువంటి కుమారుడు అంటే ఆశ్చర్యకరుడు. ఈ కుమారుడు ఆలోచనకర్త. ఈ కుమారుడు బలవంతుడైన. ఎవరై కుమారుడు? బలం కలిగినటువంటి దేవుడు. శిశువు అని పొరపాటు పడుతున్నారేమో, కుమారుడు అని అనుకుంటున్నారేమో, చిన్నవాడని. కానీ ఈ కుమారుడు ఆశ్చర్యకరుడు, ఈ కుమారుడు ఆలోచనకర్త, ఈ కుమారుడు
బలవంతుడైనటువంటి దేవుడు. ఈ కుమారుడు నిత్యుడగు తండ్రి. ఈ కుమారుడే నిత్యుడగు తండ్రి. ఈ కుమారుడే సమాధానాధిపతి. సమాధానాధిపతి అంటే ఈ శిశువు ఎవరు? సామాన్యుడు కాదు. ఈ శిశువు, ఈ కుమారుడు దేవుడే అని. ఇవన్నీ ఆశ్చర్యకరుడు అనేటువంటిది ఆయన పేరు. ఆలోచనకర్త ఆయన నామాల్లో ఒకటి. అదే విధంగా ఇవన్నీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అధిపతి, ఇవన్నీ ఆయన పేర్లు. అయితే క్రీస్తులను పడిన వల్ల ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది ఆశ్చర్యకరుడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మన జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎటువంటి సమస్యలు అంటే పరిష్కారం కాని సమస్యలు. వాటికి ఏం లేదు, పరిష్కారం లేదు. ఆ పరిష్కారం కానటువంటి సమస్యలతో మనం బాధపడుతున్నాం. అయితే మనం అడుగుతాం, మనం అంటాం. కాబట్టి ఏమండి, మీ పై ఎట్లాగున్నాడు, వాడు ఏమన్నా మారాడా అని. అయ్యా, వాడు మారడయ్యా. నేను చచ్చేదాకా నన్ను పీక్కు తింటానే ఉంటాడు, నన్ను మానడు. ఏదైనా ఆశ్చర్యం జరిగితే, ఆశ్చర్యకార్యం జరిగితే తప్ప వాడు మారడే మారడు. ఏమా నీ భర్త సంగతి అంటే, నా భర్త అయ్యా ఎవరైనా మారతాడు కదా, ఆయన మారడు అని. ఏంటంటే మన మనసులో ఉంటుంది, దేవుడు ఏదైనా కార్యం చేస్తే, దేవుడు ఏదైనా ఆశ్చర్యం చేస్తే ఆయన మారనే మారడు అని మన హృదయంలో ఉంటుంది. కానీ మనకి పరిష్కారం కానిటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉన్నటువంటి అప్పు అసలు ఇది తీరం, ఎప్పటికి తీరం, ఏం జరిగినా తీరం. సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు, కొంతమంది సమస్యలు, అనారోగ్య సమస్యలు. కాబట్టి దేంతో నుంచి నేను బయటపడలేను, ఈ బలహీనతతో, ఈ జబ్బుతో ఇక్కడ నచ్చిపోవాలి. దేవుడు కార్యం చేస్తే తప్ప నేను బయటపడలేము అని. కొంతమంది కుటుంబ సమస్యలు, పిల్లలతోనూ, భర్తతోనూ, వ్యాపారం దగ్గర ఎన్ని సమస్యలు. కానీ ఈ సమస్యల దగ్గర మనిషి అనుకుంటున్నాడు, నాకు దేవుడు ఒక కార్యం చేయాలి, ఒక ఆశ్చర్యం జరిగితే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు అని. కానీ క్రిస్మస్ రోజుల్లో నా దేవుడు ఆయన ఏ శిశువు, ఏ కుమారుడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం చేస్తాడు. తప్పనిసరిగా చేస్తాడు. అదే దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. పట్టించుకుంటావా? పట్టించుకోలేకుండా లేడు, పట్టించుకుంటున్నాడు, చూస్తున్నాడు. చూడకుండా కళ్ళు మూసుకోవాలా, చూడకుండా చెవులు మూసుకోవాలా. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక
మన క్రిస్మస్ కాలంలో తప్పనిసరిగా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ విశ్వాసంతో నీవు ఆయన దగ్గరికి రావాలి, ఆయన ప్రార్థించాలి. కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చేయి దాటిపోతే ఇంకా చేయి దాటిపోయింది, ఇంకెవరేం చేయగలరు అని. పరిస్థితి చేయి దాటిపోయినా, నీ చెయ్యి నా చెయ్యి దాటిపోయినా, ఏ పరిస్థితి దేవుని దాటిపోలేదు, దేవుని చేతులు దాటిపోలేదు. కనుక దేవుడు తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది అనుకుంటారు ఆశ్చర్యం అంటే ఏంటి, అద్భుతం అంటే ఏంటి, దేవా ఆయనకున్న పేర్లో ఒక పేరు ఏంటి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడు తండ్రి. కాబట్టి ఇవన్నీ నా జీవితంలో ఆశ్చర్యం అద్భుతం జరగాలి అని. కళ్ళు లేనటువంటి వాడికి కళ్ళు వస్తే అద్భుతమేనా కాదా, ఆశ్చర్యమేనా? అది మన దృష్టిలో అద్భుతం, కానీ దేవుని దృష్టిలో అది అద్భుతం కాదు. చెవుడు కలిగినటువంటి వాడు తిరిగి ప్రభు బాగు చేశాడు, అది అద్భుతం. పుట్టుకున్నటి వాడిని ప్రభు స్వస్థపరిచాడు, అది అద్భుతం. అని అది మన భావన, కానీ దైవ దృష్టిలో అది అద్భుతం కాదు. అది యోహాను సువార్త ప్రకారం ఒక సూచక క్రియ. యోహాను సువార్త చూస్తే ఆ కొన్నిసార్లు కనపడతాయి సూచక క్రియ అని. ఒక నీవు నేను నమ్మడం సూచన, అంతేగాని అది మహాద్భుతము కాదు అని. అద్భుతం ఏంటో తెలుసండి, ఇందాక పాట పాడతా ఒక మాట అన్నారు ఆయన, దాంట్లో ఒక చెవిని పడింది, ఆయన చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకుని వచ్చేటువంటి వాడు అని. చీకటి వెలుగుగా మారటం అనేది అది సృష్టిలో అద్భుతం, అది ఆశ్చర్యం. చీకటిని వెలుగగా ఎవరు మార్చగలరు? ఎవరు మార్చలేరు. కానీ అదే మనిషి జీవితం నిజమైన అద్భుతం. నీ జీవితంలో, నా జీవితంలో చీకటిగా ఉన్నటువంటి మనమే దేవుడు ఏం చేశాడు? వెలుగుగా మార్చాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది, ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇది మహా అద్భుతం. దీని ముందర అంతనే వాక్యంలో ఒక మాట ఉంది. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడంట పరలోకమందు సంతోషము కలుగును. పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో తను మారినప్పుడు, మార్పు చెందినప్పుడు. ఆ మార్పు ఎవరు తీసుకురాగలరు? భార్య చేయగలడా? లేకపోతే కొన్నిసార్లు భర్త భార్యను మార్చగలడా? ఆమెను తన దారికి తెచ్చుకోగలడా? వల్ల కాదు. కానీ దేవుడు మార్చగలడు. కాబట్టి ఆయన మానవుల హృదయాలు మార్చగలిగినటువంటి వాడు, జీవితాలు మార్చగలిగినటువంటి వాడు, పరిస్థితులు మార్చగలిగినటువంటి వాడు. ఆయన ఆశ్చర్యకరుడు అని. అంతేకాదు, నా దేవుడు మన జీవితాలను ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కొన్నిసార్లు మనకి బుర్ర ఏం పనిచేయదు. సమస్య ఏం నిర్ణయం తీసుకోవాలి? వెళ్ళాలా, వెళ్ళొద్దా?
ఈ జాబ్కి ఈ పనికి ఒకవేళ జాయిన్ అయితే ఎట్లా ఉంటుంది, జాయిన్ కాకపోతే ఎట్లా ఉంటుంది, లాభ నష్టాలు వేసుకుంటా అయోమయానికి గురవుతాం. అటువంటి సమయంలో ఎవరన్నా మనకి ఒక ఆలోచన చెప్తే బాగుండును అని అనుకుంటాం. కొన్నిసార్లు మన సమస్య ఎక్కడో చెప్తాం, చెప్తే వాళ్ళు సలహా ఇవ్వకపోగా కొన్నిసార్లు అంటారు చేస్తాను, మరి కొన్నిసార్లు అంటారు ఇదిగో నీకు చెప్పానా, అసలు చేయొద్దని చెప్పానా, చేశావు, నష్టం వచ్చింది, నీ కర్మను అనుభవించు అని మనం అంటాం. నా దేవుడు నా మాట కాదన్నావు, నీ కర్మను అనుభవించు, నీ తిప్పలు పడు అని వదిలిపెట్టేసి ఉంటాడు. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉంటే ఇదిగో కొన్నిసార్లు మనకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ విధంగా మీరు ప్రయాణించే ఇదే త్రోవ, మీరు దీంట్లో వెళ్ళండి, ఇటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళండి. తూర్పు దేశపు జ్ఞానంతో ప్రభు చెప్పింది అదే, దేవదత్త చెప్పింది అదే. మీరు వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, మరొక మార్గాన్ని మీ దేశానికి వెళ్ళండి. మరొక మార్గం అంటే మాకు తెలియదే. వాళ్ళు వచ్చిన మార్గాన వాళ్ళు నడిపించింది ఎవరు? నక్షత్రం. మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి మార్గాన వారు ఎట్లాగా తమ దేశానికి చేరాలంటే ఈసారి దేవుడే వాటిని నడిపించాడు. ఆయన ఆశ్రయిస్తే దేవుడు మన జీవితాల్లో ఆయన ఆలోచనకర్తగా మనం వివేకం ఉంది, మనం ముందుకు నడిపించేటువంటి మాట. కాబట్టి మనం ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగా చేయాలి. ఏం చేయాలి? ప్రార్థనతో ప్రారంభించినటువంటి ఆ పని ప్రార్థన సహాయంతో, ప్రభువా నేను దీన్ని కొనాలనుకుంటున్నాను, కొననా వద్దా నాకైతే తెలియదు అయ్యా, దీంట్లో నాకు ఏదైనా నష్టం దాకుంటే నాకు ఇది నాకు నిజంగా దీవెనైతే అది సహాయం చేయండి అని ఆగి దేవుణ్ణి అడిగి ఆ విధంగా చేస్తే ఆ బైకు కానీ, ఆ వస్తువు కానీ, ఆ ఇల్లు కానీ, ఆ స్థలం కానీ మాకు దీవెనగా ఉంటుంది. చాలాసార్లు మనకి పొరల ఆలోచనలు వస్తాయి, వచ్చింది ఆదేశం వెంటనే చేసి పడేస్తాం, ఇంకేమి వెనకాలంలో ఆలోచించద్దు. వచ్చి పాస్టర్ దగ్గరికి వచ్చి అయ్యారు ప్రార్థన చేయండి అయ్యా అని పాస్టర్ ప్రార్థన చేస్తారు, నచ్చితే. ఆ తర్వాత పాస్టర్ ప్రార్థన చేసిన ఏంటి ఇట్లా జరిగింది అనేది ఉండదు. దేవుణ్ణి అడగడం, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచన ఆయన చిత్తం ప్రకారం చేసినప్పుడు అది మన జీవితాల్లో అదెంతో ఆశీర్వదకరమైన పరిస్థితి. క్రీస్తులో ప్రేమించేవారు మరి ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి వాడు నిత్యుడు తండ్రి. నిత్యము నిత్య ఎవరు ఉండగలరు? కొన్నిసార్లు నిజమే స్నేహితుడు అంటాడు, నేను సహాయం చేస్తాను, నీకు హామీ నేను ఉంటానంటాడు. అవును, నిలబడతాడు. కానీ తర్వాత జరిగేది ఏంటంటే మనకు సహాయం చేస్తానన్నటువంటి వాడు ఆయనకి యాక్సిడెంట్ జరుగుతుంది, పశు మూస్తాడు. ఇప్పుడు మనకిచ్చిన మాట ఏమవుతుంది? సహాయం చేస్తానన్నాడు నిజమే, కానీ ఇప్పుడు సహాయం చేస్తానన్న మనిషి వేరే. ఇప్పుడు ఎట్లాగా? మనిషి మాట ఇవ్వగలడు, కానీ దాన్ని నెరవేర్చడానికి కూడా దేవుడి సహాయం కావాలి. కానీ దేవుడైతే
ఆయన నిత్యుడు తండ్రి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకం జన్మించినప్పుడు ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఇమ్మానుయేలు. దేవుడు ఇమ్మానుయేలు, దేవుడే మనకి తోడు. ఆయన నిత్యం మనతో ఉండేటువంటి తండ్రి. కనుక ఈరోజు క్రిస్మస్ కాలంలో నీవు నేను నిత్యుడు తండ్రి మనతో ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ కాలంలో నేను మూడే చెప్పా, ఇంకా మిగతా ఉన్నాయి, వాటిని వదిలిపెట్టారు. ఆయన దేవుడు నిజంగా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు ఆయన మీద ఆధారపడు, నమ్మకం ఉంచు. దేవుడు ఆలోచన కర్త. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాని విషయం దేవుడిని అడుగు. దేవుడు తన ఆలోచన నీకు చేయి, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నిత్యుడు తండ్రి. ఆయన నీతో నాతో సదాకాలం ఉండేటువంటి దేవుడు, యుగ సమాప్తి వరకు మనతో పాటు ఉండేటువంటి దేవుడు. అందుకే క్రిస్మస్ కాలంలో ఆ తొట్టెలో ఉన్నటువంటి బాలుడు ఆయన శిశువే, కానీ ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన బలహీనుడిగా చూడవద్దు, మాకు సహాయం చేయలేడు అని అనుకోవద్దు. ఆయన శిలువ మీద చనిపోయాడు, తను తానే రక్షించుకోలేదు, నన్నే రక్షిస్తాడని అనుకోవద్దు. విశ్వాసం దేవుడు సమస్త విషయాలు సహాయం చేస్తాడు. కనుక అటువంటి నమ్మకం దేవుడి మీద ఆధారపడి మనసు దేవుడు మనకు దయచేయను కాక. ఆమె సమస్త జ్ఞానానికి పుట్టిన దేవుడి సమాధానం వేసి వల్ల మీ హృదయాలకు తలుపులకు కావడం కాక. ఆమె